అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ అనే పండుగ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఇక్కడ అన్నలు వచ్చింది చెల్లెళ్ళకు ఒక భరోసా, ఒక ధైర్యము. మేము ఉండాము, మీ నాన్న మాదిరి, మీ పెద్దన్న మాదిరి మేము ఉంటామని చెప్పేసిందును వాళ్ళకందరికీ భరోసా ఇచ్చేదానికి, ధైర్యం ఇచ్చేదానికి ఆ కాలంలో వచ్చిందును ఈ సిస్టమ్ను తీసుకుని వచ్చినారు. నిజంగానే ఈ గడ్డ మీద మేము పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నలు వచ్చిన వాళ్ళ చెల్లెళ్లకు భరోసా ఇస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళు ఏమైనా వాళ్ళకి బాధలు ఉండే తీర్చుకుంటామని చెప్పి ఒక రివ్యూ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చేదానికి ఈ పండుగను తీసుకుని వచ్చినారు. నిజంగానే చాలా గొప్ప పండుగ ఇది మన ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేదు, కేవలం భారతదేశంలోనే ఈ పండుగ ఉంది. వేరే దేశాల్లో అయితే అక్కకు చెల్లెలకు టచింగ్సే ఉండవు. ఇక్కడ వచ్చిందను అన్నా చెల్లెలు వచ్చిందను అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరూ మంచిలో చెడ్డలో ప్రతి ఒక్కరూ తోడుగా ఉంటూ చేస్తుంది. కాబట్టి దీన్ని ఈ మంచి పద్ధతిని మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కూడా ఇక్కడ పార్టీ కోసం కష్టపడే క్రియాశీల కార్యకర్తలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రాత్రనగా పగలనగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. మేము కూడా కలిసికట్టుగా ఉంటామని చెప్పి వాళ్ళకు వచ్చిందో నా సమన్వయకర్తగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఒక అన్న మాదిరి మీకు తోడు ఉంటానని చెప్పి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ నాకు రాఖీ కట్టినారు. ఎంత సంతోషం ఉందంటే ఈరోజు రాఖీ కట్టించుకునేది కాదు, రేపటి దినం వాళ్ళు మంచి చెడ్డలు ప్రతి దాంట్లో తోడు ఉండాలా. ఆ మనసు ఎంతో బాధగా చాలా సంతోషంగా కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు జీవితాంతం నేను తోడు ఉంటాను. ఈరోజు కట్టించుకొని అయిపోయింది, ఈరోజు కట్టించుకునేంత మాత్రం నా బాధ్యత అయిపోయింది అనేది కాదు. ఇక్కడ నుండి నా బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మంచి చెడ్డలో నేను ఉండాలా, 100% చేస్తాం. దీనికి మేమందరూ ప్రతి దాంట్లో కూడా ఇలాగే ఉంటాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏమంటే 2.0లో మీరు ఇప్పుడు కష్టపడండి 2.0 నేను వచ్చిన తర్వాత కార్యకర్తలకే నా 2029 నుండి వచ్చే 5 ఏళ్ళు వాళ్ళకి అంకితం చేస్తాను అని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చాడు. మేమందరూ ఆయన కష్టపడతాం. ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆయనకు సీఎం చేసేదానికి సాయశక్తులా పనిచేస్తాం. అందరూ కలిసికట్టుగా ఒక తాడు పట్టుకొని ఆ వీళ్ళను ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎదుర్కొంటాం. రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మేము కలిసికట్టుగా ఉంటాం. ఇట్లా మంచి రోజు కూడా మా మిథున్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టేసి ఆయనకు జైల్లో పెట్టడం మాకు చాలా బాధగా ఉంది. ఈ సంతోషాల్లో మా కార్యకర్తలందరూ ఆయన ఒక అన్న మాదిరి మాకు ఉండింటే ఎంత సంతోషంగా ఉండిందంటారు. లాస్ట్కు జైల్లో కూడా ఈరోజు రాజమండ్రి జైల్లో కొంతమంది చెల్లెళ్ళు పోయి వాళ్ళకి రాఖీ కట్టదామంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేసినారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇట్లా విషయాలు, ఇట్లా పండుగలు, ఇట్లా దానికి కూడా మీరు మనసులో గ్రడ్జెస్ పట్టుకొని అన్ని రకాలుగా ప్రజలను ఇది చేస్తూ ఉన్నారు. ఇది చాలా చెడ్డ పరిస్థితి. ఈ రకమైన కల్చర్ ఫ్యూచర్లో ఎక్కడికైనా తీసుకుని పోతుంది. కాబట్టి దీనికి ఇప్పటికైనా ఆ దేవుణ్ణి మేము ఒకటే ప్రార్థిస్తున్నాము, వాళ్ళకు కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించల్లా. వాళ్ళకు వచ్చిందో ఇట్లా అవన్నీ విడనాడి రాబోయే తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాల. చూడండి, ఆ రోజు ఈ రక్షాబంధన్ అనే ఒక మంచి పద్ధతి పెట్టినందుకు ఈరోజు ఎంత మొత్తం ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ రకంగా మనం మంచి చేసిపోతే మంచి శాశ్వతంగా ఉంటుంది. చెడ్డ చేసి పోయిన తర్వాత రేపటి విషపు బీజాలు నాటేసినామంటే ఇది చెట్లు అయిపోయి చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇట్లా అవన్నీ మానేసి అందరూ మేమంతా ఈరోజు పార్టీ వాళ్ళు మేమంతా కలిసికట్టుగా ఉంటాం. రాబోయే దినాల్లో కూడా ఇట్లే కలిసికట్టుగా ఉంటాము. ఖచ్చితంగా పార్టీని స్ట్రాంగ్ చేసేదానికి ఇంకా కాన్స్టిట్యున్సీ లెవెల్లో బాగా తిరిగి మేము ఖచ్చితంగా పాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి 2.0లో 2029లో సీఎం చేసే బాధ్యత, మా మిత్రులను ఎంపీ చేసే బాధ్యత మేము మా భుజస్కంధాల మీద తీసుకొని కష్టపడతానని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేశారో, ఒక దిశ యాప్ అయితే ఏమి, చేయూత అయితే ఏమి, అమ్మఒడి అయితే ఏమి, మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా మన మదనపల్లిలో కూడా మహిళలందరికీ నేనున్నాను అని భరోసా ఇస్తున్నాను. నిసారానికి అండగా నిలబడతారని, ప్రతి కార్యకర్తకు నేనున్నా అని భరోసా ఇస్తున్నా. మన నిసారంగా అడుగుజాడల్లో ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.